అందరికి నమస్కారం అండి. ఇందాకే మనకు 'అనగనగా' మూవీ చూసి 'అనగనగా రాజు' మూవీ చూశానండి. మన నవీన్ పోలిశెట్టి గారిది. మూవీ మామూలుగా లేదండి, చించేసేయండి చెప్పాలంటే. కామెడీ టైమింగ్స్ బాగున్నాయి. జాతిరత్నాలంతా లేదనుకోండి, బట్ దాన్ని కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే నవీన్ శెట్టి అంటే అందరూ అదే కంపేర్ చేసుకుంటున్నారు. అంత కంపేర్ చేసుకోకండి, బట్ బాగుంది మూవీ. సాంగ్ 2 సాంగ్స్ బాగున్నాయండి, మిగతా అంత అనిపించలేదు. ఓకే. బట్ సంక్రాంతికి హిట్ కొట్టొచ్చిందని చెప్పొచ్చు. నాకు తెలిసి సంక్రాంతికి నేను ఇప్పటికి 3 మూవీస్ చూశాను. 3 మూవీస్ బాగానే ఉన్నాయి. ఏది నన్ను డిసప్పాయింట్ చేయలేదు. పెట్టిన రూ. 150, రూ. 200 నన్ను సాటిస్ఫై చేసింది. సో ఇవి థియేటర్‌లో చూడాల్సిన మూవీస్ కాదండి. కంపల్సరీ ఫోన్‌లో చూడాల్సిన మూవీస్ కావండి. కంపల్సరీ థియేటర్‌కెళ్ళి చూడాల్సిన మూవీసే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. సో ఎంటర్‌టైన్‌మెంట్ ఎళ్ళాలి, ఒక ఫ్యామిలీతోటి కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎళ్ళాలి అనుకుంటే 'అనగనగా రాజు' ఈ మూవీకెళ్ళిపోండి. ఫ్యాంటసీ ప్లస్ మనకు హర్రర్ ఆ టైప్ బ్యాక్‌గ్రౌండ్ బాగుండాలి, కామెడీ అన్నీ ఉండాలి అనుకుంటే 'రాజ్ సాబ్‌కెళ్ళండి. ఫ్యామిలీతోటి వెళ్ళాలి. ఫ్యామిలీ ఒక చెప్తారు కదా అనిల్ రావిపూడి, ఆ స్టైల్‌లో చూడాలనుకుంటే కళ్ళు మూసుకొని మన 'శంకర్ వరప్రసాద్‌కి' వెళ్ళొచ్చండి. ఈ మూవీకి 'అనగనగా' వచ్చే మూవీకి నేను 2.9 రేటింగ్ ఇస్తానండి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఓకే. డిసప్పాయింట్ అయితే చేయదు మిమ్మల్ని, నన్ను కూడా చేయలేదు. చిన్న చిన్న మైనస్‌లు ఉన్నాయి, బట్ పెద్దగా ఫోకస్ చేయాల్సిన మైనస్‌లు అయితే ఇవేం కావు. థ్యాంక్ యూ.